మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మిథున రాశి. మిథున రాశి వారికి శ్రావణ మాసంలో అంటే ఆగస్టు 13 సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం. ఈ మాసంలో ఈ మిథున రాశి వారికి ఆశించిన ఫలితాలు ఉంటాయి. మీకు మానసికంగా మంచిగా తృప్తి పడేటువంటి యొక్క ఫలితాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కొత్త కొత్త పనుల గురించి ఆలోచన చేస్తారు. వాటిని రూపకల్పన చేయడానికి కూడా అడుగు ముందుకేస్తారు. 10 మందిలో మంచి పేరు తెచ్చుకొని 10 మందిని వెంటబెట్టుకొని తిరుగుతూ ఉంటారు. శుభకార్యాలకై ప్రయత్నం చేస్తారు. అవి నెరవేరడానికి మంచి ఆస్కారం ఉంది. గృహ నిర్మాణ యోగం కూడా చాలా బాగా ఉంది. మీకు అనుకూల పరిస్థితులు ఉంటే గృహ నిర్మాణాన్ని చేపట్టవచ్చు. ఇక అధిక ప్రయాణాలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మానసికంగా కొంత ఇబ్బందులు ఏర్పడ్డప్పటికీ మంచిగా అవుతుంది. ధర్మ కార్యాలు చేయడము లేదా ధర్మ కార్యాలలో పాల్గొనడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. తీర్థయాత్రలు, క్షేత్రయాత్రలు, విలాస వినోద యాత్రలు చేయడం అనేటువంటి జరుగుతుంది. దానివల్ల మానసికంగా ఎంతో తృప్తి లభించి సంతోషంగా ఉంటారు. కానీ నమ్మిన వారి వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉన్నారో, స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు, వారు చెప్పేటువంటి ఒక సలహాలో తగు జాగ్రత్తగా ఉండండి. వారికి ఏదైనా సహాయం చేసినా, మిత్రులకు కానీ ఇతరులకు కానీ సహాయం చేసినా, వాటికి సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో జాగ్రత్తగా రాతాపూతలు అవన్నీ కూడా ఇచ్చేసుకోండి. లేదా మోసపోవడం అనేటువంటి ఒక ఇబ్బంది కలగడానికి ఆస్కారం ఉంది. ఆ తర్వాత చేతులు కాలిన తర్వాత బాధపడితే లాభం ఉండదు. కాబట్టి తగు జాగ్రత్తగా, నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయవచ్చు. జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వేయండి. లావాదేవీల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టే యొక్క విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే ఈ కాలంలో మోసం చేయడం అనేటువంటిది చాలా జరుగుతూ ఉంది. కాబట్టి వాటి విషయంలో కూడా కూలంకషంగా ఆలోచన చేసి పెట్టుబడులకు ముందుకు అడిగేయండి. ఇకపోతే ఈ నెలలో మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఈ మిథున రాశి వారికి ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా ఉత్సాహం ఉంటుంది. పని చెయ్యాలి, దాన్ని సాధించాలి అనేటువంటి ఒక పట్టుదల బాగా ఉంటుంది. కొత్త కొత్త పనులు చేపట్టుటకై ప్రయత్నం చేస్తారు. తెలియని విషయాలకై, అంటే కొత్త పనులు చేపట్టినప్పుడు ఆ విషయాలకై 10 మందితో విచారించడము చేసి ఆ ప్రయత్నాన్ని చేపట్టడానికి మీకు మంచి ఆస్కారం ఉంది ఈ నెలలో మొదటి వారంలో. దానివల్ల మీరు సఫలీకృతులై కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చుకుంటారు. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే మీరు చేసేటువంటి యొక్క పనుల వల్ల, పరోపకారం చేయడం వల్ల, 10 మందికి ఉపయోగపడేటువంటి యొక్క పనులు చేయడం వల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిపోతుంటాయి. అంతేకాకుండా చేసే ప్రతి పని యందు విజయం సాధించి ఆనందంగా ఉండడం సంభవిస్తుంది. కానీ శక్తికి మించిన పనులు పెట్టుకొని ఇబ్బందులు పడడం మంచిది కాదని చెప్పిన ఆలోచన. ఎందుకంటే మనకు ఎంత గ్రహచారం మంచిగా ఉన్నా, జాతకంలో ఎంత బలంగా గ్రహాలు ఉన్నప్పటికైనా శక్తికి మించి పనులు పెట్టుకొని రుణాలు చేసుకొని ఇబ్బందులు పడడం మంచిది కాదు. మనకు ఎంతవరకు శక్తియో అంతవరకు వెళ్ళడమే చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు మంచిగా ఉందని చెప్తున్నాము, రేపు ఉదయం ఎలా ఉంటుందో తెలియదు. అందుగురించి జాగ్రత్తగా శక్తికి మించినటువంటి యొక్క పనులు పెట్టుకోకుండా, శక్తిని అనతిక్రమ్య అంటాడు, శక్తిని మించిపోకండి. యథాశక్తిని ప్రవర్తతే. మనకు శక్తి ఉన్నంత వరకే ప్రవర్తించాలి, కానీ
ఎక్కువగా ప్రవర్తించి కష్టాలు తెచ్చుకోవద్దు. ఇక 3వ వారం కనుక చూసుకున్నట్టయితే ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. చేసే పనుల్లో లాభాలు మంచిగానే ఉంటాయి. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. అది సహజము, రావడం వస్తుంది. కొందరి చేత మాటలు పడడం కూడా సంభవించడం అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే ఒకరు బాగుపడుతూ ఉంటే ఒకరు ఓర్వలేని వారు 10 మంది ఉంటారు. జెల్సీతనం 10 మంది దగ్గర ఉంటుంది. మన కష్టము మనం చేసుకొని మనం జీవిస్తున్నాం, కానీ వాడు చూసి ఓర్వలేడు. దానివల్ల కొన్ని ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. మీరు బోలాశంకరుల్లాగా మీకు ఎక్కువగా పరిచయం లేనటువంటి ఒక వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి మోసపోవడం జరుగుతుంటుంది. జాగ్రత్త. మీకు పరిచయం లేనటువంటి ఒక వ్యక్తి మీతో పరిచయం చేసుకొని మీరు చేసే పనులలో ఈ విధంగా పని చేస్తే మీకు లాభాలు వస్తాయి, అది వస్తాయి అని చెప్పితే మీరు గుడ్డిగా నమ్మి అతని మాటలు నమ్మి ముందుకు అడిగేసినట్టయితే కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఆర్థిక నష్టం కూడా, కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు కూడా కొన్ని రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చెప్పేవారు చెప్తూ ఉంటారు, వినేవారు ఉంటే చెప్పేవారు కోకొల్లలు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి మీరు అడుగు ముందుకెయ్యాలి. ఎదుటివాడిని కోపం రాకుండా, వాడి మనసు బాధ కలగకుండా చెప్పినన్ని వింటూ సరే సరే అంటుండాలి. కానీ అది ఎంతవరకు సబబు అనేటువంటి ఒక విషయం మనం ఏకాంతంగా కూర్చొని మంచిగా క్షుణ్ణంగా ఆలోచించి అడుగు ముందుకెయ్యాలి. చెప్పే వాళ్ళకై చెప్తూనే ఉంటారు, నరం లేని నాలుక అన్నట్టుగా అన్నీ చెప్తూనే ఉంటారు. అవి ఎంతవరకు సబబు అనేటువంటి ఒక విషయాన్ని ఆలోచించి అడుగు ముందుకెయ్యాలి. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే అనుకోకుండా కొంతమంది దుర్మార్గులతో స్నేహితం చేయడం జరుగుతుంది. దుష్టులు అంటే చెడు అలవాట్లు ఉండి ఇతరులకు చెడు అలవాట్లను నేర్పేటువంటి వాడు దుష్టుడు. అలాంటి దుష్టులతో పరిచయం ఏర్పడి వారితో సహవాసం చేయడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. దానివల్ల దురలవాట్లకు లోను కావడం అనేటువంటి జరగడానికి కూడా ఆస్కారం ఉంది. ఆ దురలవాట్లకు ఒక్కసారి అలవాటు పడినట్టయితే అది జీవితాంతం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి యొక్క దారికి వెళ్లకుండా ఉండమని చెప్పడం. సేవకుల వల్ల ఇబ్బందులు ఏర్పడుతుంటాయి, అయినప్పటికైనా సమసిపోతాయి. మనస్సును స్వాధీనంలో ఉంచుకొని మంచి ఆలోచనలతో 10 మందికి మేలు కలిగేటువంటి ఒక ఆలోచనలతో మీరు అడుగు ముందుకేసినట్టయితే మీ జీవితము ఈ నెలలో సంతోషంగా హాయిగా గడిచిపోతుంది. అయితే చిన్న చిన్న యొక్క ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటి గురించి మీరు ప్రతిరోజు రామరక్షా స్తోత్రం అనేటువంటిది అన్ని ప్రతిరోజు చదవండి. శ్రావణ మాసం రామరక్షా స్తోత్రం కనుక చదివినట్టయితే ఆ రామచంద్రుడు మిమ్మల్ని సదా కాపాడుతూ ఉంటాడు. ఇది శుభం.